హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు ఇక్కడ ఏసీ కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, ఈ కంట్రోల్ ప్యానల్ మీద ఈ గ్రిల్ ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ ఏసీ బటన్ పక్క పొంటి గ్రిల్స్ ఉన్నాయి కదా, కొన్ని బండ్లకు కంట్రోల్ ప్యానల్ పైన ఉంటది, కొన్ని బండ్లకి ఇక్కడ సైడ్ కు ఉంటది. ఈ ఒక్క బండికి అని కాదు, ఏ బండికైనా ఉంటది. ఏ బండికి అయితే ఎఫ్ఎస్సిటీ ఇది ఏదైతే ఉంటుందో ఎలక్ట్రికల్ ది, దానికి 100% మనకు ఇది ఉంటది. ఏది? ఈ గ్రిల్. ఈ గ్రిల్ అంటే ఏంటిదంటే, ఈ గ్రిల్ ఏముంటదంటే ఇన్ కార్ సెన్సార్ అనేది ఉంటది. ఇన్ కార్ సెన్సార్ అంటే ఏంటిదంటే క్యాబిన్ టెంపరేచర్ ని అబ్జర్వ్ చేసేది అనమాట. ఇది మనము రన్నింగ్ లో పోతుంటే ఏసీ ఆన్ చేసుకుంటాం, డైరెక్ట్ ఆటో వచ్చినాం అనుకోండి, డైరెక్ట్ ఇళ్ళకి వెళ్ళి మనకు ఫ్లో అనేది వస్తుంటది, క్యాబిన్ టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఆటో వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది. దీనికి ఎట్లా తెలుసా అంటే, దీని నుంచి పోతుంది ఖాళీ పేపర్, ఇది చూడండి పీడ్చుకుంటుంది గాడ్ము, అందుకనే ఏసీ లోపల క్యాబిన్ నుంచి అలా పీడ్చుకుంటుంది కాబట్టి అది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు నేను ఆఫ్ బటన్ ఆఫ్ చేయగానే కింద పడతా చూడండి, ఆఫ్ పడ్డదా. అదే విధంగా ఆటో వచ్చినా అట్నే ఉంటది. మనకు ఏసీ నార్మల్ పెట్టుకున్నా గానీ మనకు సేమ్ అట్లనే పీల్చుకుంటుంటది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏసీ నార్మల్ ఆటోలో లేదు, ఓన్లీ ఏసీ కండిషన్ లోనే ఉంది. అది ఆఫ్ చేసినా కింద పడుతుంది. ఇది ఆ ఫ్యూచర్. అది ఎందుకు ఇచ్చిందంటే ఇన్కార్ సెన్సర్ క్యాబిన్ టెంపరేచర్ ని చూసుకోనికి, దాన్ని బట్టి పిన్ సెన్సర్ తోటి ఏసీ కట్ ఆన్ చేయనికి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ గ్రిల్ దానికి ఇచ్చిండు. మనం దాంట్లో డస్ట్ అలాంటివి గీపర్స్ ఏమైనా ఉన్నా కానీ చూసుకోవాలి జాగ్రత్త, ఎందుకంటే లోపల క్యాబిన్ ఫ్లో లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎందుకు ఇచ్చిన అర్థమైంది అనుకుంటున్నా నేనైతే. థ్యాంక్ యూ, బాయ్.